హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గను A to Z. ఈరోజు మనం నాంపల్లికి వచ్చినాం. దీని గురించి హిస్టరీ ఉందట. హిస్టరీ గురించి ఏందో మనం తెలుసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు పోతాంటే స్టార్టింగ్ మనం కమాన్కి ముందుకు వచ్చే రెడ్ సైడ్లో టికెట్స్ ఉంటాయి. టికెట్ ధర 2 వీలర్కి వచ్చేసి 10 రూపీస్, 4 వీలర్కి వచ్చేసి 30 రూపీస్. ఇక మనకి అయితే 2 వీలర్ 10 రూపీస్. వచ్చేవాళ్ళైతే కొంచెం స్లోగా రావాలి, స్పీడ్ పోకూడదు. గేర్లోనే వేయాలి, పోవాలి మెల్లగా. నూటలు అయితే వేయద్దు. టర్నింగ్ల మీదనైతే బండ్లు అయితే ఆపద్దు, ఎందుకంటే ఎదురు వచ్చే బండ్లు వాళ్ళకి టర్నింగ్ కదా. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా అయితే గుట్ట మీదకి వచ్చేసినాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఇక్కడైనా పెట్టుకోవచ్చట. అటు పైకి వెళ్తే బజరంగ్ బలి దేవుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాగమణి దగ్గరికి వచ్చినాం. ఇది ఉగ్ర నరసింహస్వామి రూపంలో ఉన్నాడు, చూడండి ఒకసారి. ఇక్కడ నా దేవత ప్రవేశం రుసుము 5 రూపాయలు టికెట్ ఇక్కడ ఒక్కరికి. మీ అందరికీ భక్త ప్రహ్లాదుడు తెలిసే ఉంటాడు. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకుడిని సంహరించే వరకు మొత్తం కూడా విగ్రహ రూపంలో మనం వెళ్ళబోయే ఆ పాము రూపంలో స్వర్గమార్గం ఉన్నందున దాంట్లో మొత్తం విగ్రహాలు దాచిపెట్టినారు. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఇప్పుడైతే లోపలికి పోతున్నాం. లోపల ఎట్లుందో ఒకసారి చూద్దాం క్లియర్గా. అలాగే ఇంకో చరిత్ర ఏమిటంటే, పూర్వం శ్రీ రాజరాజ నరేంద్రుడు భార్య అయిన రత్నాంగి సంతానం లేక బాధపడుతుంటే కొంతమంది మునులు వెమ్లవాడ నుండి ఈ నాంపల్లి గుట్టకు నడుచుకుంటూ వస్తుంటారు. దారిలో ఈవిడను చూసి ఈవిడ మనసులో మాట చెప్పారు. అన్న మాట, నువ్వు సంతానం లేక బాధపడుతున్నావు కదమ్మా, నీకు సంతానం కలగాలంటే ఒక మార్గం ఉంది. ఈ నాంపల్లి గుట్ట మీద ఉన్న నరసింహస్వామి దగ్గర 41 రోజులు నువ్వు తపస్సు చేయాలి. అలా చేస్తే నీకు సంతానం కలుగుతుందని చెప్పారు. ఆ తపస్సు కూడా ఎట్లా చేయాలంటే, ఈవిడ మహారాణి కదా, నువ్వు మహారాణిలా కాకుండా ఒక సాధారణ వ్యక్తిలాగా నువ్వు తపస్సు చేయాలి, ఒక సన్యాసిలాగా చేయాలని చెప్పారు. చెప్పిన తర్వాత 41 రోజులు కూడా ఇక్కడ నరసింహస్వామి దగ్గర తపస్సు చేసిన తర్వాత ఈవిడకు ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ భర్తకి చెప్తుంది అన్నమాట. రాజరాజ నరేంద్రుడు అందుకు ఇట్లా నేను తపస్సు చేయడం వల్ల నాకు ఇట్లా సంతానం కలిగిందని చెప్తుంది. అంత నరసింహస్వామి దయ వల్ల అని చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడున్న గుడిని నిర్మించాలి అని రాజరాజ నరేంద్రుడికి అనుకుని ఒక గుడిని నిర్మిస్తాడు. ఆ గుడి 11వ శతాబ్దం నుండి నిర్మించారు. కాబట్టి రాను ఏమైందంటే దానికి సంబంధించిన శీలఫలాలు కానీ అతన్ని కూడా మొత్తం అంతరించిపోయినవి, అంటే ఏం లేవు. అలాగే ఈ గుడి కూడా రూపురేఖలు అనేవి మారినవి. అది కూడా ఎలా ఉంది చూద్దాం. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు ఎవరంటే హిరణ్యకశపుడి కుమారుడు. హిరణ్యకశపుడు రాక్షస రాజు అన్నమాట. ఈయన బ్రహ్మదేవుని దగ్గర నుండి ఒక వరం పొందినాడు. నాకు ఎప్పటికీ కూడా మరణం ఉండకూడదని వరం పొందినాడట. అది చూసుకొని విర్రవీగుతాడన్నమాట. దాని తర్వాత ఈయన హిరణ్యకశపుడి రాక్షసుడు అయినప్పటికీ ఈయనకు మంచి కుమారుడు పుడతాడన్నమాట. భక్త ప్రహ్లాదుడు మంచివాడిగా పుడతాడన్నమాట. దాని తర్వాత ఈ భక్త ప్రహ్లాదుడు విష్ణునామం జపిస్తుంటాడు. దాన్ని చూసి వాళ్ళ నాన్న హిరణ్యకశుడి, విష్ణుమూర్తి నాకు శత్రువు కదా, నువ్వెందుకు జపిస్తున్నావని చాలాసార్లు చిత్రహింసలు పెడుతుంటాడు. అలాగే చాలాసార్లు చంపాలని చూశాడు. కానీ ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా ఈ భక్త ప్రహ్లాదుడికి చావు ఉండదు అన్నమాట. చివరికి ఏమి చేస్తాడంటే, ఒకరోజు నువ్వు ఎట్లయినా సరే నన్ను విష్ణునామం జపిస్తుంటావు కదా, నీ దేవుడికి ఒకసారి బయటికి రమ్మని చెప్పి విపరీతమైన చిత్రహింసలు పెడతాడు. అక్కడ ఒక స్తంభాన్ని గుద్దితే అక్కడ స్తంభంలో నుంచి విష్ణు రూపంలో ఉన్న నరసింహస్వామి బయటికి వచ్చి ఈ హిరణ్యకశుని చంపేస్తాడు.
అది కూడా ఆయుధం లేకుండా తన చేతి గోర్లతో మోకాలి మీద పెట్టుకొని చంపేస్తాడు. ఫైనల్లీ మనం ఇక్కడికి వచ్చేసాం. నరసింహ సమాధి కాబట్టి ఇక్కడ మనకు కొబ్బరికాయ తీసుకొని దీపం తీసుకొని మనం అక్కడ ముట్టించి అభిషేకం ఉంటుంది, పాల అభిషేకం చేసుకొని మనం మనసులో అనుకొని చేసుకుంటే ఇక్కడ అన్ని జరుగుతాయట నమ్మకం అంట వాళ్ళది. సో మనం కూడా వచ్చినప్పుడు మీరు కూడా ఇక్కడ రాయండి. నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన, కాకపోతే ఏంటంటే ఇది ఎంత పెద్ద ఉందో అంత పెద్దగా పోవచ్చు కావచ్చు అనుకున్నా. కానీ లోపలికి వెళ్ళి ఇట్లా వెళ్ళి జస్ట్ ఒక ఎంత అంటే ఒక 100 మీటర్స్ ఉంటుంది కావచ్చు, అంటే 100 కూడా ఉండదు మేబీ. అంతలోనే మనం ఎగ్జిట్కి వచ్చేసినాం. లోపలికి ఉగ్ర నరసింహ స్వామి దగ్గరికి పోయి మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం. కొన్ని వందల స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్కి బొట్టు పెట్టుకుంటూ పోడు వీళ్ళ ఆచారం. అనుకున్నది జరగాలంటే బొట్టు పెట్టుకుంటూ పోయి అక్కడ పెట్టుకుంటే మనం అనుకున్నది జరుగుతాయట. ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం, భక్తుల నమ్మకం కాబట్టి ఒక మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ పోయి దేవుణ్ణి మొక్కుకుంటే అన్ని వేళలా శుభంగా లాభంగా ఉంటామని భక్తుల నమ్మకం. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పలేం కానీ ఒక 100 పైనే ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి. ఇంకా ఇవే ఎక్కలేకపోతున్నాం. ఇంకా నెక్స్ట్ తిరుపతి ప్లానింగ్ ఉంది, అది ఎట్లుంటుందో. ఇంకా అంతకుముందు మెట్ల మార్గం లేకపో వెనకట వేసిన మెట్లు ఉండే, ఇట్లా పోయేటోళ్ళు. ఇప్పుడు ఇవి ఇట్లా వేసిళ్ళు. మనం ఒకసారి ఇట్లా పోవడానికి ట్రై చేద్దాం. అంతకుముందు ఇట్లే ఉండే అవి లేనప్పుడు. కానీ ఎంతైనా వెనకటోళ్ళు గ్రేట్ కదా, హైలైట్ అంటే హైలైట్ ఎత్తారు. ఇప్పుడు వాళ్ళంతా మనం చేయలేం వర్క్. చూడు వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే స్తూపము, మనం రూపాయి కాయిన్ పట్టుకొని ఇంట్లో మనం అందులో వేసినాం అనుకో, డైరెక్ట్ అనుకున్నది పడ్డది అనుకో, అలా కరెక్ట్ పైన కనిపిస్తుంది కదా, ఆ పైన పడ్డా అనుకో, మనం ఏమైతే కోరుకుంటుందో అది ఖచ్చితంగా 100% జరుగుతుంది. అది ఇక్కడ భక్తుల నమ్మకం. ఇది కూడా ఇక్కడైతే కొబ్బరికాయ అయితే 50 రూపాయలు, దీపం కూడా వచ్చేసి 50 రూపాయలు. ఇక్కడ తీసుకొని పోయి కొబ్బరికాయ అక్కడ కొట్టి దీపం లోపల అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వెలిగించుకోవాలి. ప్లస్ అట్లా ఇక్కడ బోర్డులు కూడా ఉన్నాయి, అర్చన ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకొని మనకి ఏమేమి కావాలో అది చూసుకొని టికెట్ తీసుకుంటే మనకు అభిషేకమైన టికెట్ అయినా అర్చన అయినా చేసేస్తారు వాళ్ళే. అంతకుముందు ఇది అవుట్ సైడ్ రోడ్ అనుకుంటా, ఆనంగా ఇన్న అయితే ఇది అవుట్. ఇట్లా దిగేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా దిగాలి. దిగేటప్పుడైనా మొత్తం నాసుపట్టు ఉంది కదా, జారింది అనుకో ఆయన కింద పోయి పడతాం. కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా చూసుకుంటాం. మనకి ఇప్పుడు నాకే జారుతున్నాయి, నేను గట్టిగా అడుగేసుకుంటూ దిగుతున్నాను. అయినాక మనం లొకేషన్ కోసం అయితే చూడండి, లొకేషన్ ఎక్కువ అంటే మైండ్ బ్లోయింగ్, సూపర్ అంటే సూపర్ ఉన్నది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఉంటుందని. ఒకసారి చూడండి మీరే. ఫైనల్లీ వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వీడియో తీసి కిందికి వస్తున్నాం. దయచేసి మా వీడియోను సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసి మీ ప్రేమను మాకు చూపించగలరని కోరుతున్నాను.